ఈ ఎపిసోడ్‌లో రాత్రి వేళల్లో ఫోను చూడకపోయినా నిద్ర పట్టట్లేదా అనే విషయంపై చర్చించుకుందాము. నమస్తే, నేను డాక్టర్ కపిల స్నేహ హోమియోపతి సీనియర్ కన్సల్టెంట్. సాధారణంగా నిద్ర పట్టకపోవడానికి కారణం మానసిక ఒత్తిడి మరియు రెండవది ఒకే విషయాన్ని పదే పదే తిరిగి మరీ ఆలోచించుకోవడము. మూడవది కాఫీ, టీ, కెఫెన్, టీ మరియు బ్లాక్ కాఫీ అలాంటి నిద్ర పోయే సమయంలో తీసుకోవడము. మరియు కొంతమందికి థైరాయిడ్ ఇష్యూస్ వల్ల నిద్ర రాకపోవడము లాంటివి. కొంతమందికి డయాబెటీస్, కొంతమందికి హార్మోనల్ ఇష్యూస్ వల్ల ఉంటుందండి. ఏది ఏమైనా కారణాలను బట్టి హోమియోపతిలో మందులు ఇవ్వడం జరుగుతుంది. అలాంటి వాటిలో కాఫీ ఆకు కూడా ఎక్కువ కాఫీ కన్సంప్షన్, స్ట్రెస్, యంగ్ ఏజ్ ఉన్న వాళ్ళలో చాలా బాగా పనిచేస్తుంది. మరియు కొంతమందికి వర్క్ లోడ్ అనేది ఉంటుంది. దాని అలవాటు పరంగా స్ట్రెస్తో కూడుకొని టీ కన్సంప్షన్ ఎక్కువ తీసుకుంటారు, స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు. వారికి నక్స్వామిక చాలా బాగా పనిచేస్తుందండి. మరి కొంతమందికి ఏజ్ పరంగా కొంతమందికి నిద్ర అనేది రాదు. కొంతమందికి హార్మోనల్ ఇష్యూస్ వల్ల నిద్ర పట్టదండి. వారిలో పాసిఫ్లోరా చాలా బాగా పనిచేస్తుందండి. కొంతమందికి నరాల బలహీనత అనేది ఉంటుంది. వారికి క్యాలిఫాస్ చాలా బాగా పనిచేస్తుంది. ఏది ఏమైనా ముందుగా చెప్పుకున్నట్లే హోమియోపతిలో మా వ్యక్తిగత లక్షణాలను బట్టి మరియు వారి భావోద్భవాలని బట్టి హోమియోపతి మందు ఇవ్వడం జరుగుతుంది. దాన్నే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అంటారు. దానితో మందు ఇవ్వడం వల్ల నిద్ర సమస్య నుంచి పూర్తిగా విముక్తి చెందొచ్చు. అతి ముఖ్యంగా నిద్ర సమయంలో రూమ్ని చీకటిగా ఉంచి మీకు ఆహ్లాదకరమైన మ్యూజిక్ వింటూ విశ్రమించుకోవాలండి. కొంతమందికి మెడిటేషన్ ఖచ్చితంగా చేయాలండి. పడుకునే సమయంలో ఏది ఆలోచించకుండా కళ్ళు మూసుకొని కొద్దిగా ధ్యానం చేసి పడుకునే సమయం ముందు చేసినట్లయితే నిద్ర సరిగ్గా పడుతుంది. కాఫీ, బివరేజెస్ లాంటివి తీసుకోకుండా ఉండడం మంచిది. రోజు పాలులో పసుపు వేసుకొని తీసుకున్నట్లయితే నిద్ర ప్రశాంతంగా వస్తుంది. ధన్యవాదాలు.